బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజమ్మ గారు ప్రసంగిస్తారు. ముప్పై 33 పథకాలు పెట్టి 3 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు అన్ని పార్టీలు ఏకమైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అందరూ ఏకమైనారు. ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి అని అడుగుతా ఉన్నా. పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినందుకు దించాలనా? అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు దించాలనా? వైద్యాన్ని, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటినీ మెరుగుపరిచి పేదల ముంగిటకు వైద్యాన్ని తీసుకొచ్చినందుకు దించాలనా? నాడు నేడు పథకం పెట్టి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా అని అడుగుతున్నారు. కడుపు మంట, ఓర్వలేక ఓర్చుకోలేక అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట. పందులన్నీ గుంపులు గుంపులుగా వస్తున్నాయి, సింహం మాత్రం సింగల్గా వస్తుంది. సింహం కడుపులో సింహం పుట్టింది. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన కడిగిన ఆణిముత్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు, పేదల పెన్నిది, ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి, ప్రజల మనసుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో అందరూ ఏకమైన ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మన కోవూరు నియోజకవర్గం ఇప్పటి వరకు మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, నేను 11 సార్లు పోటీ చేస్తే 9 సార్లు మేము గెలిచాం. ఈ ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నా కాలు బాగలేకపోయినా 1,12,100 గడపలు దొక్కాను. ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలని అడుగుతా ఉన్నా, బుచ్చిరెడ్డిపాళెంని మున్సిపాలిటీ చేశాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి. 1,70,00,000తో బుచ్చిరెడ్డిపాళెంకి సెంట్రల్ లైటింగ్ చేయించాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి. 85 కోట్లతో సంఘం నుండి బుచ్చిరెడ్డిపాళెంకి మంచినీటి పథకాన్ని మంజూరు చేయించాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి. బుచ్చిరెడ్డిపాళెంలో సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్, ఆర్ఓ ప్లాంట్లు చేశాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి. బుచ్చిరెడ్డిపాళెంకి మంచి చేశాను అని అనుకుంటే మీరు మీ ప్రసన్న కుమార్ రెడ్డిని ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. అయితే చేసుకోవడమే మన అదృష్టం. ఈ సెంటర్లో కూడా సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయ్యింది. ఇక్కడ వ్యాపారస్తులందరూ సెంటర్లో పెట్టొద్దు సార్ సెంట్రల్ లైటింగ్ అని అంటే వారి కోరిక మన్నించి తీసుకున్నాం. ఒక్కటే మనవి చేస్తా ఉన్నాను, నేను మీ బిడ్డను, మీ కుటుంబ సభ్యుడిని, మీలో ఒకటిగా ఉన్నాను. ఏదో ఎమ్మెల్యే అని చెప్పి పొగరుగా ప్రవర్తించలేదు, గర్వంగా ప్రవర్తించలేదు. మీ ప్రసన్న కుమార్ రెడ్డి మాదిరిగానే ఉన్నాను తప్ప ఏ రోజు పొగరుగా ప్రవర్తించలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ 5 సంవత్సరాలు పోరాటాలు చేసి ప్రజల్లో ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక రాజమాతను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోటీకి పెట్టారు. ఎవరా రాజమాత? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పడి 6 సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకొని విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తి ఆయన శ్రీమతి ప్రశాంతి రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించి అన్నీ అనుభవించి 2 విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఒకటి, నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. 2, కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నని ప్రకటించారు.
ఈయన ప్రభాకర్ రెడ్డి గారు రెడ్లను ప్రతిపాదించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. దాంతో పార్టీని వదిలి వెళ్ళి ఉంటే చాలు, ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి అతనికి, అవి ఉంటే చాలు, ఇంకొకటి లేదు. పేద ప్రజలని దగ్గరకు రానివ్వరు. ఆ ఇంట్లో 4 గేట్లు ఉంటాయి. ఈ 4 గేట్లు దాటినాక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆ సెక్యూరిటీని దాటుకొని పోవాలంటే మన వల్ల కాదు, పేదలకు స్థానం లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ధనవంతులనే చుట్టూ పెట్టుకుని ఉంటాడు. మీరందరూ కూడా ఒకటే గమనించండి, నేను మీ మధ్య ఉన్న, మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశాను. ఈరోజు ప్రశాంత్ రెడ్డి నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ నేనేమీ చేయలేదని మాట్లాడుతూ ఉంది. సిగ్గుండాలి కదా కొద్దిగా. ఎవడో రాసిస్తే దాన్ని మైకులో పట్టుకొని మీటింగుల్లో తిట్టడం, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. ఈరోజు ఇద్దరికి బీసీలకు సంబంధించి పదవులు ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, పొరపాటుగా జరగరానిది ఏదైనా జరిగి మరలా చంద్రబాబుని కానీ ఆ కుర్చీలో కూర్చొని పెడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, సచివాలయ వ్యవస్థ రద్దు చేసేస్తాడు, పేదలు అన్యాయం అయిపోతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా, మీకు అండగా అన్ని రంగాలలో ప్రాముఖ్యతనిస్తూ ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. పెన్షన్ల విషయం తీసుకోండి, వాలంటీర్స్ తీసుకెళ్లి ముసలి వాళ్లకు, వితంతువులకు, వికలాంగులకు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో కోర్టులో వేయించి వాలంటీర్స్ చేత పంపిణీ చేయకుండా చేశాడు. గత నెల 1వ తేదీ దాదాపు రాష్ట్రంలో ఈ ఎండకు తట్టుకోలేక 33 మంది చనిపోయినారు. నిన్న సంగం మండలం అన్నారెడ్డిపాలెం పల్లిపాలెం గ్రామానికి చెందిన ఆళ్లపాక పద్మ, కుమారుడు శివప్రసాద్ ఇద్దరు కూడా బ్యాంకులో పడ్డ పెన్షన్ డబ్బులకు వస్తే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినారు. స్పాట్లో ఇద్దరు చనిపోయినారు. ఎంత దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు, వాలంటీర్స్ ఇస్తే తప్పేంది? పెన్షన్లు ముసలి వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వాళ్ళు బ్యాంకులకి ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్లు తీసుకోవాలంటే ఎంత కష్టం. చేయూత కూడా ఆపించేశాడు ఈరోజు ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇచ్చి. ఇవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా. మీ ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. అంటే ఇదొక బ్రాండ్. ఇదే సెంటర్లో చాలా పెద్ద సభలు జరిగినాయి. గతంలో ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం. ఎన్నో సభలు జరిగినాయి. చాలా విఘ్నత ఉన్న ప్రజలు. మీరంతా డెల్టా ఏరియాలో తీపి నీళ్ళు చిన్నప్పటి నుంచి తాగి ఇక్కడ ప్రజలకి రాజకీయం నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తే అది ఇని దాని మీద రాజకీయం ఓటేయాలనే ఆలోచన ఉండదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్ళే ఆలోచించుకునే కెపాసిటీ ఉంది. మీరు దయచేసి ఆలోచించండి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 3 ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాడు. ఒక్కసారైనా ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా కనీసం కొన్నైనా అమలుపరిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని మీరు ఆలోచించండి. వ్యవసాయమే దండగన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను చూసి చాలా పథకాలు నేను ఇస్తాను, నన్ను ఎన్నుకోండి, ఈసారి మిమ్మల్ని అందరినీ ఉయ్యాలలో కూర్చుని పెడతానని చెప్తున్నాడు. రోజుకి 20 గంటలు పేద ప్రజల గురించి ఆలోచిస్తానని చెప్తున్నాడు. మీరు దయచేసి ఆలోచించండి. గతంలో ఏ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అతని అధికారంలో ఉన్నా పేద ప్రజలకి నేరుగా అందే ఒక్క పథకమైనా ప్రవేశపెట్టి పేద ప్రజలకి నేరుగా అందించాడా మీరు ఆలోచించండి. సంక్రాంతి కానుకో, రంజాన్ తోఫానో, లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ తప్ప ఇంకా ఏమీ
ఇచ్చిన దాఖలాలు లేవు. పేదవారంటే అతనికి చులకన భావం. చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ ఏకమై మీ సత్తా ఏందో చూపించే టైం వచ్చింది. ముస్లిం మైనారిటీ సోదరులంటే ఏందో మీరు చెప్పాడని వెళ్ళిపోయిన ప్రభాకర్